Hello and welcome to SakshiEducation.com. నేను లుంబిని బూచల. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయితే డేట్స్ అనౌన్స్ చేశారు. కొద్ది రోజుల్లో జరగబోతున్నాయి. ఫిబ్రవరి 25th ఒకటి అండ్ అలాగే మార్చ్ 17th ఒక ఎగ్జామ్. కాకపోతే ఈ టైంలో చాలా తక్కువ టైం ఉంది స్టూడెంట్స్కి కూడా. ఈ టైంలో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి స్టూడెంట్స్కి, అలాగే డెఫినెట్లీ ఈ లాస్ట్ మినిట్లో చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో అవన్నీ మనకు క్లారిఫై చేయడానికి మనతో పాటు పాలిటీ సీనియర్ ఫ్యాకల్టీ అలాగే కృష్ణ ప్రదీప్ 21st Century IAS డైరెక్టర్ కృష్ణ ప్రదీప్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ అలాగే చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి కూడా గైడ్గా ఉన్నారు. సార్ స్టూడెంట్స్ అయితే వేల మంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ గైడ్ చేశారు. ఇప్పుడు స్టూడెంట్స్ కోసం ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తారో సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యూ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీపీఎస్సీ డేట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయి. కాకపోతే కొంచెం క్లారిటీ అంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది నెక్స్ట్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ తర్వాత దీని తర్వాత. సో దాని గురించి కొంచెం డౌట్స్ అయితే ఉన్నాయి స్టూడెంట్స్కి. సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అయితే ఇప్పుడు అయిపోతాయి, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వరకు. అంటే ఇప్పుడు గ్రూప్ 2కి ఏమో ఈ మార్చిలో ఫిబ్రవరిలో ఉంది, మార్చిలో 17th గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది. ఇవి నోటిఫికేషన్ ముందుగానే రిలీజ్ చేయబడినటువంటివి కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చినా కానీ వీటికి ఏమీ అఫెక్ట్ కాదు. ఓకే. అండ్ మోరోవర్ ఈ ఎలక్షన్ కోడ్ సపోజ్ ఈ మధ్యకాలంలో వచ్చినప్పటికీ కూడా వీటికి ఎగ్జామ్స్కి సంబంధం ఉండదు అనమాట. సో కాబట్టి ఈ గతంలో కమిషన్ కూడా చెప్పినట్టుగా ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకారం కంపల్సరీగా జరిగిపోతాయి. కాబట్టి దీనికి ఎటువంటి డౌట్ పెట్టుకోకుండా అభ్యర్థులు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే అయిపోతుంది, దీనికి ఎటువంటి అనుమానం లేదు. గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా అయిపోతుంది, దానికి కూడా ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి అభ్యర్థులు ఎలాంటి పుకార్లు నమ్మకుండా ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి మీరు పాస్ అవుతారని ఆశిస్తున్నాను. ఓకే. సో గ్రూప్ 2 అయితే ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరి 25th ఉంది. చాలా తక్కువ టైం ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆల్రెడీ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్తగా లాస్ట్ మినిట్లో చదువుదాం అనుకున్న స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళిద్దరి టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్గా తక్కువ టైము అనేది ఇప్పుడు మిగిలిన దాంట్లో తక్కువ టైం. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ గ్రూప్ 2కి సంబంధించినటువంటి కొత్త సిలబస్ ఏదైతే ఉందో, ప్రిలిమ్స్కి సంబంధించిన కొత్త సిలబస్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఆ సిలబస్ అనౌన్స్ చేసి ఆల్మోస్ట్ 1 year అయింది. కాబట్టి 1 year ప్రిపరేషన్కి అవకాశం ఇచ్చారు. అండ్ సిలబస్ రేషనలైజేషన్ కూడా అయింది. ఆ సిలబస్ రేషనలైజేషన్ ప్రకారం మనకి తక్కువ చాప్టర్లు ఉన్నాయి. అలాగే మనం నోట్స్ తయారు చేసుకుని ప్రిపేర్ అయ్యేంత టైము కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్స్కి కూడా తగినంత సమయం ఉంది. 2 పేపర్లు ఉన్నాయి, 4 సబ్జెక్టులు ఉన్నాయి. కన్ఫ్యూజన్ లేకుండా ఈ ప్రిలిమినరీకి సంబంధించినటువంటి 5 సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క దానికి 30 మార్కులు కేటాయించారు. సో ఇప్పుడు మనకి మిగిలిన టైంలో అంటే మోరాలెస్ మనం సపోజ్ ఫిబ్రవరి 10th అనుకుందాం. ఈ ఫిబ్రవరి 10th నుంచి 25th వరకు 15 రోజులు టైం ఉంది. ఈ 15 రోజులు మీరు ఏం చేయాలి అంటే ప్రతి సబ్జెక్ట్ని ఒక 3 రోజుల పాటు ప్రిపరేషన్ అవ్వాలి. అంటే అది కూడా కేవలం రివిజన్ చేయాలి. కొత్త సబ్జెక్టులు ఏవి టాపిక్స్ ఏమి ప్రిపేర్ కాకూడదు. మనం ఈ పరిస్థితుల్లో కొత్త టాపిక్స్ ఏమైనా ప్రిపేర్ అయినా అది వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే రివిజన్ అనేటటువంటిది మాత్రమే మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి యూజువల్గా ఈ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఉండేటటువంటి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ చాలామంది ఏం చేస్తారంటే సరైన రివిజన్ లేకుండా ఎగ్జామ్కి వెళ్తారు. సరైన రివిజన్ లేకుండా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కొన్ని క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే ఇది ఎక్కడో చదివినట్టు అనిపిస్తుంది, కానీ చదివిన దాన్నే మళ్ళీ మనం తప్పు ఆన్సర్ పెడతాం. ఈ విషయం బయటకు వచ్చాక గుర్తిస్తారు. సో మీరు చదివిన క్వశ్చన్కే తప్పు ఆన్సర్ పెడితే మరి చదవని దానికి డెఫినెట్గా తప్పే పెడతారు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే సరైన రివిజన్ లేకపోవడం వల్ల వస్తుంది. కాబట్టి మిగిలిన 15 రోజుల పాటు కంప్లీట్గా రివిజన్ కోసం మాత్రమే డెడికేట్ చేయాలి. ఆ రివిజన్ కూడా ఎలా ఉండాలంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్లో ఉండాలి. అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివిజన్ ఓరియంటేషన్లో తీసుకెళ్ళాలి. అంటే దీన్ని సింపుల్గా మనం సోకార్ అనొచ్చు. అంటే సోకార్ అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివిజన్. అంటే ఏంటి, ఇప్పుడు మనకి మొత్తం 5 సబ్జెక్టులు ఉన్నాయి ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. ఫస్ట్ చాప్టర్ ఒకటేమో హిస్టరీ, తర్వాత జాగ్రఫీ, తర్వాత ఇండియన్ సొసైటీ, మెంటల్ ఎబిలిటీ, తర్వాత కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్ని ఈ మొదటి 3 సబ్జెక్టుల పర్స్పెక్టివ్లో తీసుకెళ్ళాలి. అంటే హిస్టరీలో ఉండేటటువంటి కరెంట్ డైమెన్షన్స్ ఏమన్నా అంటే వాటికి ఎక్కువ ఫోకస్ చేస్తూ చేయాలి. అంటే హిస్టరీలో కరెంట్ డైమెన్షన్స్ ఏముంటాయి, ఇప్పుడు 1923 అనేది అంటే 1923లో 1823లో 1723లో ఇట్లా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఆ సంఘటనల నేపథ్యంలో అది కరెంట్ ఇయర్కి ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 2023లో జరిగినటువంటి అన్ని కరెంట్ ఈవెంట్స్ మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది.
సో 2023 నాటికి ఏదైతే ల్యాండ్ మార్క్ ఇయర్స్ ఉంటాయో అవి హిస్టరీలో ఇంపార్టెంట్ అవుతాయి. 2023 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అంశాలు, 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అంశాలు, 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి అంశాలు, ఇలాంటి అంశాలు ఏమైనా ఉంటే దాని మీద ఫోకస్ చేయండి. ఇక రెండోది జాగ్రఫీలో కూడా కాంటెంపరీ డైమెన్షన్స్లో ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని చూడండి. అంటే సపోజ్ మనకి ఆఫ్ఘనిస్తాన్లోను, లేకపోతే జపాన్లోను రీసెంట్గా, తర్వాత తుర్కీ, ఇలాంటి దేశాల్లో కొన్ని భూకంపాలు జరిగాయి. ఆ భూకంపాల మీద క్వశ్చన్లు అడుగుతారు. ఇప్పుడు సపోజ్ ఆఫ్ఘనిస్తాన్లో తర్వాత తుర్కీలో వచ్చినటువంటి భూకంపాల నేపథ్యంలో ఎక్కువ మంది చనిపోయారు. 40,000 మంది నుంచి 60,000 మంది వరకు చనిపోయారు. అదే జపాన్లో వచ్చినటువంటి భూకంపంలో రిక్టర్ స్కేల్ మీద ఎక్కువ వాల్యూ అక్కడ రిజిస్టర్ అయినప్పటికీ కూడా, అంటే ఆఫ్ఘనిస్తాన్ తుర్కీ కన్నా ఎక్కువ రిజిస్టర్ అయినప్పటికీ కూడా చనిపోయినటువంటి క్యాజువాలిటీస్ మాత్రం 10ల సంఖ్యలో మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వేరియేషన్కి కారణం ఏంటి అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. రిమెంబర్ దట్ మనకి ఇప్పుడు ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడిగేటటువంటి పర్స్పెక్టివ్ అనేది చాలా గణనీయంగా మారిపోయింది. ఓన్లీ వాట్ ఈజ్ వాట్ ఈ అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్లు అడగట్లేదు. అంటే వాట్ ఈజ్ వాట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్లు అడగడం అంటే ఏంటి అంటే ఒక సంఘటన, ఆ సంఘటన ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, దానికి కారణం ఏంటి, ఇటువంటి అంశాలు అడగరు. ఆ సంఘటనకి సంబంధించినటువంటి కార్యకారణ సంబంధాన్ని అడుగుతారు. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఆఫ్ అన్ ఇన్సిడెంట్ అనమాట. ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అనేటటువంటి పర్స్పెక్టివ్లో చదవాలి. అలాగే ఈ పోటీ పరీక్షల్లో మనకి యూపీఎస్సీ ఎగ్జామ్ చూసినా, గ్రూప్ 1 ఎగ్జామ్స్ చూసినా వై ఎలిమెంట్ అనేటటువంటిది బాగా ఇంపార్టెంట్గా ఉండేటువంటి అంశం. అంటే వై ఎలిమెంట్ అంటే ఏంటి అంటే ఒక ఫినామినా జరిగినప్పుడు ఆ ఫినామినాకి కారణాలేంటి, ఎందుకు జరిగింది అనేది తెలుసుకోవాలి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సైక్లోన్స్ వచ్చినప్పుడు ఆ సైక్లోన్కి ఒక పేరు పెడతారు. ఇప్పుడు ఆ సైక్లోన్ పేరేంటి అని చెప్పి క్వశ్చన్ అడగరు. ఆ సైక్లోన్లకి ఆ పేరు ఎందుకు పెట్టారు అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి మనం ఆ వై ఎలిమెంట్ అనే దాన్ని గుర్తించగలగాలి. ప్రతి ఫినామినాలో ఆ ఎలిమెంట్ని గుర్తించాలి. ఈ జాగ్రఫికల్ పర్స్పెక్టివ్లో ఇటువంటి కరెంట్ అఫైర్స్ చదవాలి. ఇండియన్ సొసైటీ పర్స్పెక్టివ్లో ఈ కరెంట్ అఫైర్స్ చదవాలి. అంటే ఇండియన్ సొసైటీ పర్స్పెక్టివ్లో కరెంట్ అఫైర్స్ అంటే అలాగా. ఇప్పుడు ఒక ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ ఫ్యామిలీ సిస్టంలో వస్తున్నటువంటి మార్పులు ఏంటి, ఉమ్మడి కుటుంబం, జాయింట్ ఫ్యామిలీ, ఆ తర్వాత ఎక్స్టెండెడ్ జాయింట్ ఫ్యామిలీ అన్నాం, తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీ అనేది, అండ్ భవిష్యత్తులో ఈ కుటుంబ వ్యవస్థ ఎలా మారబోతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో కుటుంబ వ్యవస్థల మీద గ్లోబలైజేషన్ ప్రభావం ఎలా ఉంది, కుటుంబ వ్యవస్థల మీద టెక్నాలజీ ప్రభావం ఎలా ఉంది, అంటే ఒక కుటుంబంలో ఉండే మానవ సంబంధాల్లో టెక్నాలజీ వల్ల ఎటువంటి చేంజెస్ వచ్చినాయి. సో ఇటువంటి అంశాల నేపథ్యంలో ఈ కాంటెంపరీ డైమెన్షన్ని బేసిస్గా తీసుకుని మనం చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆన్ ద యూనిఫామ్ సివిల్ కోడ్ అనే పర్స్పెక్టివ్ మీద క్వశ్చన్ అడగవచ్చు. ఎందుకంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మన వివాహ వ్యవస్థలో కానీ కుటుంబ వ్యవస్థలో కానీ అనేక రకాల మార్పులు తీసుకొస్తుంది. అలాగే ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లో ప్రవేశపెట్టబడినటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించినటువంటి అంశాలను కూడా క్వశ్చన్గా అడగవచ్చు. అప్పుడు అలా సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివిజన్ చేయడం అనేది సోకార్ అనేటటువంటిది మీరు మైండ్లో పెట్టుకుని ఈ 15 రోజుల పాటు రివిజన్ చేయాలి. ఇక ఎలాగో దాంతోపాటు ఈ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ ఇంపార్టెన్స్ అనేది కూడా మీరు ఎలాగో చదువుతారు. అంటే దీంట్లో ఇంకా మిగతా ఏముంటాయి అంటే జీకే ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అంటే అవార్డులు ఎవరికి వచ్చినాయి, తర్వాత ఇప్పుడు సపోజ్ నోబెల్ ప్రైజులు ఎవరికి వచ్చినాయి, ఆ నోబెల్ ప్రైజ్ ఇవ్వడానికి కారణం ఏంటి అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. సో ఇప్పుడు క్లాడియా గోల్డిన్ ఏ రంగంలో నోబెల్ ప్రైజ్ వచ్చిందని చెప్పి క్వశ్చన్ అడిగారు. క్లాడియా గోల్డిన్కి ఎకనామిక్స్లో ఎందుకు నోబెల్ ప్రైజ్ వచ్చింది అనే క్వశ్చన్ అడుగుతారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రాబోయేటటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి మీరు ఊహించాల్సినటువంటిది ఏంటి అంటే క్వశ్చన్స్ కేవలం ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇవ్వడంతో సరిపోరు. ఇంకా ఈవెన్ గ్రూప్ 1 స్థాయిలో ఉండే క్వశ్చన్స్ అడుగుతారు. అంటే గ్రూప్ 1 స్థాయిలో ఉండే క్వశ్చన్స్ అంటే ఏంటి, ఈ అజర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అలాగే మ్యాచింగ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, కాంబినేషన్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో వీటికి మీరు సిద్ధంగా ఉండి ఎగ్జామ్కి వెళ్తే మంచిది. మీరు ఈ 15 రోజుల పాటు రోజుకి ఒక 14 గంటల ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే రోజుకు 6 గంటలు పడుకోండి, 1 గంట 2 గంటలు ఇతరత్ర కార్యకలాపాలు చేసుకోండి, అండ్ మిగతా టైం అంతా కేవలం ప్రిపరేషన్లోనే ఉండాలి. ఇట్లా ఒక 12 నుంచి 14 గంటలు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే ఈ 14 గంటల్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక 8 గంటల పాటు
కంటిన్యూస్గా మీరు చదవాల్సినటువంటి సబ్జెక్ట్ చదవండి. అండ్ తర్వాత ఈ 8 గంటలు అయిపోయాక ఒక 2 గంటల పాటు మీరు చదివిన దాన్ని, అప్పటిదాకా చదివిన దాన్ని రివిజన్ చేయండి. రివిజన్ చేసిన తర్వాత ఇంకో 1 అవర్ పాటు క్విక్ రివిజన్ చేయండి. అంటే చాలా స్పీడ్గా రివిజన్ చేయడం అనమాట. అండ్ ఇది అయిపోయాక ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఒక మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. ఒక 2 గంటల పాటు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 1 అవర్ పాటు దాన్ని రివ్యూ చేసుకోండి. అంటే మనం పెట్టిన క్వశ్చన్స్లో, ఆన్సర్స్లో కొన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయి, మనం కాన్ఫిడెన్స్ తోటి పెడతాం, అంటే దానికి పర్ఫెక్ట్గా ఆన్సర్ తెలిసి ఆన్సర్ పెడతాం. కొన్ని క్వశ్చన్లు తప్పు అవుతాయి, మరికొన్ని క్వశ్చన్లు ఊహించి ఆన్సర్ పెడతాం, అవి కరెక్ట్ అవుతాయి. సో ఈ 2 రకాల పాయింట్లు ఏవైతే ఉన్నాయో, అంటే తప్పైన ఆన్సర్లు, తర్వాత ఊహించి గెస్ చేసి పెట్టినటువంటి ఆన్సర్లు కరెక్ట్ అయినప్పుడు వాటిని కేవలం కీ చూసుకుని సాటిస్ఫై కావద్దు. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ చదవండి ఒకసారి మళ్ళీ. అలా మెటీరియల్ చదివి కీ చూసుకున్న తర్వాత మెటీరియల్ చదివితే ఏమవుతుందంటే అటువంటి క్వశ్చన్ మళ్ళీ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మిస్టేక్ చేయకుండా ఉంటాం. అది శాశ్వతంగా మనకి గుర్తుంటుంది, ఆ రెక్టిఫికేషన్ అనేది. ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ 15 డేస్ పాటు డెఫినెట్లీ మీరు సాధ్యమైనంత వరకు ప్రిలిమ్స్ పాస్ అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే సార్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివిజన్ చేయమంటున్నారు మీరు. మరి కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ కొంతమంది మ్యాగజైన్స్ని ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ఆల్రెడీ నోట్స్ మేకింగ్లో ఉండే ఉంటారు. సో ఆ నోట్స్ని ఎలా రివైజ్ చేయాలి అంటారు? సో నోట్స్ ఫండమెంటల్గా మనం తయారు చేసుకునేదే రివిజన్ కోసం. యాక్చువల్గా నోట్స్ చాలామంది ఎలా రాసుకుంటారంటే చాలా నీట్గా ఒక పద్ధతి ప్రకారం రూల్స్ కొట్టి మార్జిన్స్ కొట్టి ఇట్లా తయారు చేసుకుంటారు. బట్ నోట్స్ తయారు చేసుకునే పద్ధతి అది కాదు. నోట్స్ తయారు చేసుకుంటే ఆ నోట్స్ మనకి తప్ప పక్కవాడికి అసలు అర్థం కాకూడదు. ఎందుకంటే నోట్స్ తయారు చేసుకోవడం అనేది మన తమ్ముడి కోసమో లేకపోతే మన జూనియర్ కోసం చేయట్లేదు. ఇది మామూలుగా ఏ కాలేజీలోనో స్కూల్లోనో నోట్స్ తయారు చేసుకోవడం అంటే పద్ధతి అది. బట్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థి తయారు చేసుకునే నోట్స్ ఒక రఫ్ బుక్ లాగా ఉండాలి. అంటే యూజువల్గా నోట్స్ తయారు చేసుకోవడం అనే పేరుతోటి మనం ఏం చేస్తామంటే చాలా సందర్భాల్లో రీరైటింగ్ చేసేస్తుంటాం. అంటే టెక్స్ట్ బుక్లో ఏముంటుందో యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ దాన్ని రాసుకుంటాం. దానివల్ల ఇంకా నోట్స్ రాసుకునే ప్రయోజనం లేదు. ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ చదివామనుకోండి, ఆ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి క్రక్స్ ఏంటో మనం గుర్తించగలగాలి. గుర్తించి దాన్ని 1 వర్డ్లోనో 1 సెంటెన్స్లోనో కుదించి సమ్మరైజ్ చేసి రాయగలగాలి. అప్పుడు దాన్ని నోట్స్ అంటాం. అలాగే రెండోది, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అంశాన్ని మన మైండ్లో ఇమాజినేషన్ చేసుకోవాలి. ఇమాజినేషన్ చేసుకుని ఆ ఇమాజినేషన్కి తగినటువంటి ఒక బొమ్మ రాసుకోవాలి. ఇట్లా బొమ్మల రూపంలో, సిగ్నల్స్ రూపంలో, సింబల్స్ రూపంలో నోట్స్ మొత్తం ఉండాలి. అంటే అది చదివితే మళ్ళీ మనకే అర్థమవుతుంది, ఇంకోటికి అర్థం కాదు. షార్ట్ కట్స్ ఉండాలన్నమాట ఎక్కువగా. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఈ షార్ట్ కట్స్ ఉండడం వల్ల ఆ రివిజన్ అనేది చాలా స్పీడ్గా అయిపోతుంది. ఇప్పుడు ఒక పారాగ్రాఫ్లో చదివినటువంటి అంశాన్ని ఒక చిన్న బొమ్మ రూపంలో వేసామండి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఉమ్మడి కుటుంబం, ఇండియన్ సొసైటీలో ఉమ్మడి కుటుంబం అనే దాని గురించి అవుతాం. చదివినప్పుడు ఆ ఉమ్మడి కుటుంబంలో ఎవరుంటారు అని చెప్పి ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉంటుంది. ఎవరుంటారు అని చెప్పి వరుసగా రాసుకునే బదులు ఒక చిన్న బొమ్మ తయారు చేసుకోండి. ఒక తాత, ఒక అమ్మమ్మ, ఒక నాయనమ్మ, లేకపోతే తల్లి, తండ్రి, పెద్దనాన్న, చిన్నాన్న, బాబాయి, అత్తయ్య, ఇటువంటి వాళ్ళందరూ బొమ్మలు ఉండేటట్టుగా రాయండి అక్కడ. ఆ బొమ్మ చూడంగానే మనకి ఆ ఉమ్మడి కుటుంబంలో ఉండేటటువంటి సోషల్ స్ట్రక్చర్ అనేది అర్థమైపోతుంది. సో అట్లా ప్రతిదానికి జాగ్రఫీ చదువుతాం. జాగ్రఫీ చదువుతున్నప్పుడు ఉత్తర భారతదేశ నదులు, దక్షిణ భారతదేశ నదులు తేడాలు ఏంటి అని చెప్పి చదువుతుంటాం. చదివినప్పుడు అది మళ్ళీ మొత్తం స్టేట్మెంట్ల రూపంలో రాయడం కాకుండా ఒక ట్యాబులేటెడ్ రూపంలో తయారు చేసుకోండి. ఆ టేబుల్ వేసుకుని ఆ టేబుల్ ప్రకారం ఒక వైపు ఉత్తర భారతదేశానికి సంబంధించిన నదుల యొక్క లక్షణాలు రాయండి, ఇంకో వైపు ఏమో దక్షిణ భారతదేశ నదుల యొక్క లక్షణాలు రాయండి. అండ్ ఆ నదులు వచ్చినప్పుడు ఆ నదుల పేర్లు రాసే బదులు ఆ నదికి సంబంధించినటువంటి బొమ్మ రాయండి. అంటే ఏ ఏ మార్గాల గుండా ప్రయాణం చేస్తుంది ఆ నది అని చెప్పి దానికి ఆ నది బొమ్మ రాయండి. అప్పుడు మనకి అది చదవంగానే అట్లా ప్రిపరేషన్ ఆ నోట్స్ తయారు చేసుకున్నప్పుడు మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు చాలా వేగంగా మనం రివిజన్ చేస్తాం. అంటే మనం ఒక 30 మార్కులకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ని ఈ తరహాలో ప్రిపరేషన్ అయితే నోట్స్ తయారు చేసుకుంటే దాని రివిజన్ అనేటటువంటిది చాలా అత్యంత వేగంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 చూసుకుంటే ఫస్ట్ ఇప్పుడు మనకు ఇమీడియట్గా గ్రూప్ 2 ఉంది కాబట్టి ఒకసారి సిలబస్ ప్యాటర్న్ అని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? గ్రూప్ 2 సో గ్రూప్ 2 సిలబస్ ప్యాటర్న్ అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఒక హిస్టరీ ఉంది, ఇండియన్ హిస్టరీ మొత్తం కేవలం. తర్వాత రెండోదేమో జాగ్రఫీ ఉంది, తర్వాత ఇండియన్ సొసైటీ ఉంది, మెంటల్ ఎబిలిటీ ఉంది, అండ్ ఇంకొకటి మనకి కరెంట్ అఫైర్స్ ఉంది. సో ఈ 5 రకాల సబ్జెక్టులు మాత్రమే మనకి ప్రిలిమ్స్లో చాలా
హేతుబద్ధంగా రేషనల్గా తయారు చేసి ఇచ్చారు. సో ఇది మొత్తం 5 పార్ట్లు, మొత్తం 5 సెక్షన్లు ఉన్నాయి. ఈ 5 సెక్షన్లకి ఒక్కొక్క దానికి 30 మార్కులు, 30 క్వశ్చన్స్ ఇస్తారు. అంటే 150 మార్కులకు సంబంధించినటువంటి అంశాలు అనమాట. ఒక్కొక్క యూనిట్లోనూ 3 చాప్టర్లు ఉన్నాయి. అంటే ఒక్కొక్క సెక్షన్లోనూ 3 యూనిట్స్ ఉన్నాయి. అంటే హిస్టరీ తీసుకుంటే ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అండ్ తర్వాత నేషనల్ మూమెంట్, మోడర్న్ అండ్ నేషనల్ మూమెంట్ కలిపి ఒకటి. అదేవిధంగా జాగ్రఫీ సేమ్, ఒక జనరల్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ అనే టైప్లో 3 రకాలుగా ఇచ్చారు. అలాగే ఇండియన్ సొసైటీ దాంట్లో ఒక 3 యూనిట్లు ఉన్నాయి. అలాగే మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కూడా 3 యూనిట్లు ఉన్నాయి. అండ్ ఫైనల్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద నేషనల్ ఇంపార్టెన్స్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ రీజనల్ ఇంపార్టెన్స్ అని 3 డైమెన్షన్లో ఇచ్చారు. సో మన ప్రిపరేషన్ ఎంతసేపు కూడా ఈ పదాలకి కట్టుబడి మాత్రమే జరగాలి. ఎందుకంటే ఎగ్జామినర్ ఎప్పుడూ కూడా ఈ పదాలని దాటి క్వశ్చన్స్ అడిగే అవకాశం లేదు. ఆ పదాల లోపల ఉండేటటువంటి స్కోప్కి మాత్రమే పరిమితిపై ఉంటుంది. కాబట్టి ఆ సిలబస్ ప్రకారమే మన రివిజన్ అనేటటువంటిది జరగాలి. ఓకే సార్. సో మెయిన్గా మీరు ఆల్రెడీ పాలిటీ ప్రొఫెసర్ కాబట్టి, పాలిటీ ఫ్యాకల్టీ కాబట్టి, పాలిటీ మీద ఎక్కువ ఏ కాన్సెప్ట్స్ మీద మనము ఫోకస్ చేయాలి అండ్ ఆల్సో కరెంట్ ఇష్యూస్ని ఎలా రిలేట్ చేసుకోవాలి? ఇప్పుడు మనకి గ్రూప్ 2లో అయితే ప్రిలిమ్స్లో పాలిటీ లేదు, మెయిన్స్ వరకు మాత్రమే మనకి పాలిటీ ఒక 75 మార్క్స్కి ఉంది. అలాగే గ్రూప్ 1లో అయితే ప్రిలిమ్స్లోనూ పాలిటీ ఉంది, అలాగే మెయిన్స్లోనూ పాలిటీ ఉంటుంది. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్కి మెయిన్స్కి తేడా ఏంటి అంటే, ప్రిలిమ్స్ ఏమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, మెయిన్స్లోనేమో డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ మల్టిపుల్ చాయిస్ ఓరియంటేషన్లో అంటే గ్రూప్ 2 మెయిన్స్ ఓరియంటేషన్లోను అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఓరియంటేషన్లోను పాలిటీ చదివేటప్పుడు ప్రధానంగా మనం దృష్టి పెట్టాల్సింది బేసిక్స్ ఆఫ్ ద ఇండియన్ పాలిటీ. అంటే బేసిక్స్ ఆఫ్ ది ఇండియన్ పాలిటీ అంటే ఏంటి? ప్రతి అంశానికి, సిలబస్లో ఇచ్చినటువంటి ప్రతి అంశానికి సంబంధించిన మౌలిక అంశాలు. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్, ఆ ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, దాంట్లో ఉన్నటువంటి కాంపనెంట్స్ ఏంటి. అలాగే ఇప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి కాంపనెంట్స్ ఏంటి. ఇవి మొత్తం బేసిక్గా చదువుతాం, బేసిక్స్ అన్నీ కలుపుకొని చదువుతాం. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాంట్లో మళ్ళీ ఎగ్జామ్ ముందు మీరేం చేయాలి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ దగ్గర పడుతుండే కొద్దీ పాలిటీలో ఉండేటటువంటి కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఆ రివర్స్లో చెప్పాలంటే కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ పాలిటీ చదవాలి. సో ఇప్పుడు సపోజ్ ఫండమెంటల్ రైట్స్ చదువుతారు, ఫండమెంటల్ రైట్స్లో సంబంధించి ఏవి న్యూస్లో ఉన్నటువంటి అంశాలు వాటిని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఏ సందర్భంలో అయినా సరే ఇప్పుడు రైట్ టు లైఫ్ అనేది ఎప్పుడు కూడా న్యూస్లో ఉండేటటువంటి అంశమే. ఆ రైట్ టు లైఫ్ చదువుకుని వెళ్ళాలి. రెండోది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ చదువుతారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఏదైతే కరెంట్ రిలేటెడ్గా ఉంటుందో దాన్ని ఫోకస్ చేయాలి. అంటే కరెంట్ రిలేటెడ్గా ఉండే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంటి? ఒకటేమో మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా ఉంది. దీని మీద చాలా కాలంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ యూనిఫామ్ సివిల్ కోడ్, దానికి సంబంధించిన ఆర్టికల్ 44 ఏంటి, దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటి, ఉత్తరాఖండ్లో జరిగినటువంటి బిల్లులో ఉన్నటువంటి అంశాలేంటి, గోవా ఏ విధంగా మొదటి రాష్ట్రం అయింది యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయడానికి, ఈ పోర్చుగీస్ సివిల్ కోడ్ని 1867 నుంచి ఏ రకంగా గోవాలో అమల్లోకి తీసుకొచ్చారు, ఇటువంటి ప్రాథమిక అంశాలన్నీ మనం కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా పాలిటీ చదివేటప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే ఈ నేపథ్యంలోనే మనకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి అంశాలు చదివేటప్పుడు కూడా ఏవైతే ఇష్యూస్ కరెంట్ అఫైర్స్గా ఉన్నాయో, ఒక న్యూస్లో ఉన్నాయో, ఆ న్యూస్లో ఉన్నటువంటి అంశాల మీద మాత్రమే మన ఫోకస్ అనేది ఇంపార్టెంట్. ఇక ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత, అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయాక ఆర్ గ్రూప్ 2 మెయిన్స్లో పాలిటీ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో చదివిన తర్వాత ఇప్పుడు మెయిన్స్ కనుక రాసేటప్పుడు, అంటే గ్రూప్ 1 మెయిన్స్ రాసేటప్పుడు ఓరియంటేషన్ మార్చుకోవాలన్నమాట. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్లో పాలిటీ డిస్క్రిప్టివ్లో ఉంటుంది. సో ఈ డిస్క్రిప్టివ్లో ఉండేటటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మరి ప్రిలిమ్స్కి సంబంధించి ప్రిలిమ్స్లోనే మనం మొత్తం పాలిటీ చదివేసిన తర్వాత అదే సబ్జెక్టు, అదే సిలబస్ మళ్ళీ మెయిన్స్ కూడా ఉంటుంది. మరి మళ్ళీ కొత్తగా ఏం చదవాలి? కొత్తగా ఏమీ చదవాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రిలిమ్స్ నాలెడ్జ్ ఏదైతే ఉందో మెయిన్స్కి సరిపోదు, బట్ అది తప్పనిసరిగా అవసరం. ఇప్పుడు ప్రియాంబుల్ ఉంటుంది, ప్రియాంబుల్ ఆధారంగా చేసుకుని ప్రిలిమ్స్లో 2-3 రకాల క్వశ్చన్లు ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ సెక్యులరిజం అనే పదం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారని చెప్పి ప్రిలిమ్స్లో ఇస్తారు. బట్ దట్ నాలెడ్జ్ ఈజ్ నెసెసరీ బట్ నాట్ యాడిక్వేట్. అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులరిజం, సోషలిజం అనేటటువంటి పదాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పరిజ్ఞానం అనేది కావాలి, కానీ అది మెయిన్స్కి సరిపోదు.
మెయిన్స్లో ఎలా ఉంటుంది క్వశ్చన్, వెదర్ ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ స్టేట్ ఆర్ నాట్ అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. అంటే భారతదేశం లౌకిక రాజ్యమా కాదా ఇది. సో లౌకిక రాజ్యం అయితే దానికి సంబంధించినటువంటి ప్రమేయాలు ఎలా ఉన్నాయి అన్నప్పుడు మనం ఏదైతే ప్రిలిమ్స్లో నేర్చుకున్నామో 42వ సవరణ ద్వారా భారతదేశం ఒక సెక్యులర్ స్టేట్ అనేటటువంటి పర్స్పెక్టివ్ని ఇన్కార్పొరేట్ చేశారో ఆ అంశాన్ని ఇంట్రడక్షన్లో రాస్తారు. రాసిన తర్వాత మెయిన్ బాడీలో ఏం రాయాలి, క్వశ్చన్లో అడిగిన పర్స్పెక్టివ్ని రాయాలి. వెదర్ ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ స్టేట్ ఆర్ నాట్ అన్నారు. అప్పుడు 2 రకాల పర్స్పెక్టివ్స్ చెప్పాలి. ఒకటేమో ఎస్ ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ స్టేట్ అనేది దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ 4-5 చెప్పాలి. రెండోది ఇండియా మే నాట్ బి ఏ సెక్యులర్ స్టేట్ అని చెప్తూ 4-5 రకాల ఆర్గ్యుమెంట్స్ చెప్తాం. ఇట్లా అనుకూలంగానో ప్రతికూలంగానో వాదనలు చెప్పిన తర్వాత కంక్లూజన్ రాయాలి. సో ఈ కంక్లూజన్లో ఏమి ఉండాలి, వే ఫార్వర్డ్ ఉండాలి. ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ స్టేట్ అండ్ ఇట్ రిమైన్స్ యాజ్ ఎ సెక్యులర్ స్టేట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే విధంగా వే ఫార్వర్డ్ అనేది మెన్షన్ చేయాలి. అప్పుడు మన ఆన్సర్ అనేది కాంప్రహెన్సివ్గా ఉంటుంది. సో ప్రిలిమినరీ నాలెడ్జ్ వేరే, మెయిన్స్ స్కిల్స్ వేరే. ప్రిలిమినరీ నాలెడ్జ్ మెయిన్స్కి ఉపయోగపడుతుంది కానీ సరిపోదు. సో మనం ఈ ఆర్గ్యుమెంటేటివ్ స్కిల్స్ అనేవి మెయిన్స్కి కావాల్సినటువంటి డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నమాట. ఆ ఓరియంటేషన్లో మన పర్స్పెక్టివ్ని తీసుకెళ్ళాలి. అండ్ అలాగే ఇప్పుడు ఆర్టికల్ 370 ఉంది. ఆర్టికల్ 370ని సంబంధించి ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది, లేకపోతే ఆర్టికల్ 370ని ఎప్పుడు రద్దు చేశారో ఇటువంటి పాయింట్లన్నీ ప్రిలిమ్స్కి ఉపయోగపడతాయి. కానీ మెయిన్స్కి ఎలాంటి క్వశ్చన్ ప్రిపేర్ కావాలి అంటే ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉన్న పరిస్థితులు ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగచ్చు. అంటే పోస్ట్ బైఫర్కేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ మీద క్వశ్చన్ అడగచ్చు. ఆర్ అదర్వైజ్ సుప్రీంకోర్టు ఆర్టికల్ 370కి సంబంధించి ఇచ్చినటువంటి తీర్పు ఏంటి, ఆ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి వివరించండి అని అంటారు. అంటే ఈ మెయిన్స్లో అడిగేటటువంటి ప్రశ్నలకి సమాధానాలు 90% సమాధానాలు మనకి టెక్స్ట్ బుక్కుల్లో ఉండవు. అది అంటే 90% ప్రశ్నలకి టెక్స్ట్ బుక్కుల్లో డైరెక్ట్గా ఆన్సర్లు దొరకవు. మరి టెక్స్ట్ బుక్కుల్లో ఆన్సర్లు లేకపోతే మరి ఎక్కడి నుంచి ఈ ఆన్సర్లను తయారు చేసుకోవాలి అంటే ఈ ఆన్సర్లు తయారు చేసుకోవడం అనేది మనం రోజువారీ జరిగేటటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్, కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆధారంగా చేసుకుని న్యూస్ పేపర్లో వచ్చే ఎడిటోరియల్స్ని బేస్ చేసుకుని కంపైల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి ఆ ఓరియంటేషన్లో ప్రిపరేషన్ చేసుకోవాలి. ఓకే, సో సేమ్ గ్రూప్ 1లో అయితే ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ ఉన్నట్టుగానే అండ్ ఆల్సో ఇంటర్వ్యూ, యూపీఎస్సీలో కూడా సేమ్ ప్యాటర్న్ కదా సార్. అయితే దానికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఆబ్వియస్లీ గ్రూప్ 1 కూడా రాస్తూ ఉంటారు. సో వాళ్ళతో కంపీట్ చేయడానికి స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుంది కదా. డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనకి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ 3 రకాలుగా ఉంటారు. ఒకటేమో ఓన్లీ గ్రూప్ 1 కోసమే నేను పుట్టాను, గ్రూప్ 1 మాత్రమే రాస్తాను, ఇంకేమీ రాయను అనుకునే టైపు ఒక క్యారెక్టర్. రెండో రకం అభ్యర్థులేమో ఆల్రెడీ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేసి గ్రూప్ 1 కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. అంటే ఏ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, గ్రూప్ 2 ఇలాంటి జాబులు ఉన్నవాళ్ళు గ్రూప్ 1 కోసం ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కొంచెం ప్రమాదకరం. అండ్ మూడో టైపు కేటగిరీ స్టూడెంట్స్ ఎవరు అంటే సివిల్స్ ఆస్పిరెంట్స్. సో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ యూపీఎస్సీ అనేది ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తుంది కాబట్టి అది ఎప్పుడైనా రాసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్పుడప్పుడు వస్తుంది కాబట్టి ముందు దీని సంగతి చూద్దాం అనుకునే టైపు ఆస్పిరెంట్స్ ఒక రకం, అంటే సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ అన్నమాట. సో ఢిల్లీలో కూడా చాలామంది సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ముందు ఆ యూపీఎస్సీ ప్రిపరేషన్ పక్కన పెట్టేసి ఈ గ్రూప్ 1 ప్రిపరేషన్ మీద పడుతుంటారు అన్నమాట. వీళ్ళతోటి ఎక్కువ ప్రమాదం, అందరికన్నా ఎక్కువ ప్రమాదం. ఎవరికి ప్రమాదం అంటే కేవలం డెడికేటెడ్ ఆస్పిరెంట్స్ ఉంటారు చూడండి, వాళ్ళకి ప్రమాదం. ఎందుకని వీళ్ళతో ప్రమాదం అని అంటే ఈ సివిల్స్ ఆస్పిరెంట్స్ రెగ్యులర్గా టెస్టులు ప్రాక్టీస్ చేస్తుంటారు, రైటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. సో ఈ రైటింగ్ ప్రాక్టీసు, టెస్టులు ప్రాక్టీస్ చేసినటువంటి సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ వీళ్ళు కేవలం ఒక 30% అడిషనల్ ప్రిపరేషన్ అయితే చాలు. ఈ 30% అడిషనల్ ప్రిపరేషన్ ఏంటి, ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకానమీ, ఈ 3 అదనంగా చదివితే చాలు. ఈ మూడింటిని చదువుకోవడానికి మ్యాక్సిమం ఒక 1 మంత్లో వీళ్ళు కంప్లీట్ చేసేసి దానికి రైటింగ్ ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. కాబట్టి ఆ పరంగా ఈ సివిల్స్ ఆస్పిరెంట్స్ కూడా గ్రూప్ 1 రాస్తుంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళందరూ రాస్తే మంచిది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పద్ధతిలో 2013 నుంచి ఉన్నటువంటి పద్ధతి ప్రకారం నువ్వు గ్రూప్ 1 సాధించావంటే 8 ఏళ్లలో నీకు ఐఏఎస్ కన్ఫర్మేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 2013కి ముందు నీ సర్వీస్ రికార్డుని బట్టి ప్రమోషన్ ఇచ్చేవారు. బట్ 2013 నుంచి కేవలం సర్వీస్ రికార్డ్ మాత్రమే కాకుండా
ఈవెన్ ప్రీ ప్రమోషనల్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో చాలామంది గ్రూప్ 1 అభ్యర్థులు ఈ ప్రీ ప్రమోషన్ ఎగ్జామినేషన్ రాసి ఐఏఎస్కి ప్రయత్నం చేస్తున్నారు. అదొక రకమైన పద్ధతి. కాబట్టి సివిల్స్ ఆస్పిరెంట్స్ కంపల్సరీగా ఇది రాయాలి. గ్రూప్ 1 రాస్తే డిప్యూటీ కలెక్టర్ అయితే అండ్ తొందరలోనే మీరు ఐఏఎస్ అయ్యే అవకాశం ఉంది. డిఎస్పీ వస్తే ఐపీఎస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ ఎవరో మనకు పోటీ ఉన్నారని చెప్పి మనం చాలామంది అభ్యర్థులు భయపడాల్సిన అవసరం లేదు. సో ఎందుకు అవసరం లేదు అంటే అది పోటీ అనేది ఆ పరీక్ష పేరులోనే ఉంది, పోటీ పరీక్ష అని చెప్పి. కాబట్టి ఈ పోటీ అనేది తప్పదు అని రకరకాల పోటీదారులు ఉంటారు. ఒకడు బలవంతుడు ఉంటాడు, ఇంకోటి బలహీనుడు ఉంటాడు. అందరికీ కలిపి ఒకే రకమైనటువంటి పోటీ పెట్టాలనేటటువంటి పాయింట్ కాదు. ఎందుకంటే ఇదేం బాక్సింగ్ కాంపిటీషన్ కాదు. 50 kgలో ఒక రకం, 60 kgలో ఒక రకం, 75 kg ఒక రకం, 90 kg ఇట్లా డివైడ్ చేయరు. అందరికీ ఒకే రకమైన ఎగ్జామ్ పెడతారు. ఆస్పిరెంట్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ అయినా, గ్రూప్ 1 ఆస్పిరెంట్ అయినా, గ్రూప్ 2 ఆస్పిరెంట్ అయినా అందరికీ ఒకే ఎగ్జామ్ ఉంటుంది. ఒకే ఎగ్జామ్కి పోటీ పడాలి. చాలా సందర్భాల్లో రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది విమర్శిస్తుంటారు. ఏమనంటే ఈ రిజల్ట్లో కేవలం 50% వరకు సివిల్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఉన్నారని చెప్పి. ఏపీపీఎస్సీ ఎక్కడా కూడా మనకి చెప్పలే తెలుగు మీడియం వాళ్ళని ఎక్కువగా సెలెక్ట్ చేస్తాము, లేకపోతే నాన్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ని సెలెక్ట్ చేస్తామని చెప్పి ఎక్కడ చెప్పదు. కాబట్టి అవకాశం అందరికీ ఉంటుంది, పోటీ పడేటటువంటి పరిస్థితి అందరికీ ఉంటుంది. కనుక వాళ్ళతో సమానంగా పోటీ పడాలంటే మన ప్రిపరేషన్ స్టాండర్డ్స్ని కూడా అదే స్థాయిలో పెంచుకోవాలి. సో ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పెంచుకోకుండా వంక పట్టుకుని ఏడ్చే ప్రయత్నం చేస్తే మాత్రం మనకి ఎప్పటికీ అదే స్థితిలో ఉండిపోతాం. కాబట్టి మన ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పెంచుకోవాలి, చదవడం పెంచాలి అండ్ రాయడం పెంచుకోవాలి. కేవలం చదవడం మాత్రమే కాకుండా దాన్ని ప్రాక్టీస్ చేసేటటువంటి పర్స్పెక్టివ్ని పెంచుకోవాలి. అంటే మనం ఓవరాల్గా ఎగ్జామినేషన్ని చూసేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూనే మార్చుకోవాలి. అలా మారినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు డెఫినెట్లీ అక్కడ అవతల ఉన్నటువంటి ప్రత్యర్థి ఎవరైనా సరే ఎదుర్కోగలుగుతావు. ఓకే సార్. అయితే అంటే ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, దేనికి ప్రిపేర్ అవుతున్నా అందరికీ ఎగ్జామ్ మాత్రం ఒకటే. సో ఎన్ని స్టాండర్డ్స్ ఉన్నా ఆ ఎగ్జామ్, ఆ ఒక్క ఎగ్జామ్లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా. సో దీంట్లో చాలా మంది బ్యాక్ స్టెప్ వేస్తారు, నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా అని చెప్పి. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు ఎగ్జామ్ సపోజ్ 1,45,000 మంది అప్లై చేశారు, 1,00,000 మంది రాశారు అనుకుందాం. ఒక క్వశ్చన్కి ఆన్సర్ 1,00,000 మంది తప్పు పెట్టారు. నెగిటివ్ మార్కింగ్ ఎవరికి వస్తుంది? 1,00,000 మందికి వస్తుంది. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ ఉందనో పాజిటివ్ మార్కింగ్ ఉందనో భయపడాల్సిన అవసరం లేదు. ఈ పోటీ అనేది అందరికీ సమానం. కాబట్టి మనం ఫస్ట్ మన లక్ష్యం ఎప్పుడూ కూడా ఫస్ట్ రౌండ్ ఆన్సర్ చేసినప్పుడు, అంటే ఒక 120 క్వశ్చన్లు ఉన్నాయి ప్రిలిమ్స్కి. ఈ 120 క్వశ్చన్ని ఆన్సర్ చేసేటప్పుడు ముందు పర్ఫెక్ట్గా తెలిసిన క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోయిన తర్వాత మిగతా ఏవైతే ఆన్సర్ పెట్టకుండా వదిలేసామో అందులో మనం గెస్ చేయగలిగే అవకాశం ఉన్న క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్ పెట్టుకుంటూ వెళ్ళాలి. అంటే మన టార్గెట్ ఎప్పుడూ కూడా కనీసం ఈ 120 మార్క్స్ ఉన్నాయి, 120 మార్క్స్లో కనీసం 90 మార్కులు సాధించే విధంగా టార్గెట్ ఉండాలి. ఆ రకంగా టార్గెట్ పెట్టుకోవాలంటే మనం చేసే ప్రిపరేషను, మనం చేసే రివిజన్, మనం చేసే ప్రాక్టీస్, ఈ ఎంసీక్యూ ప్రాక్టీస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాక్టీస్ని కనుక మనం ఎక్కువ చేస్తే ఆటోమేటిక్గా మనం తప్పులు పెట్టేటటువంటి అవకాశాన్ని తగ్గిస్తాం. ఇప్పుడు మనం ఈవెన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కూడా ప్రిలిమ్స్లో ఈ నెగిటివ్ మార్కింగ్ ఉంది, 1/3 మార్కులు కరెక్ట్ అయిన వాటి నుంచి తొలగిస్తారు. సో కనుక ఇది కొత్తగా వచ్చినటువంటి పరిస్థితి కాదు, లేకపోతే తెలుగు మీడియం అభ్యర్థుల మీద పెట్టిన పగా కాదు, ఆర్ రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కాదు. దీనివల్ల ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే మనకి మెకాలే కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా అనుసరించినటువంటి రిక్రూట్మెంట్ ఫిలాసఫీ ఉందో ఆ రిక్రూట్మెంట్ ఫిలాసఫీని ఈ రోజుకి కొనసాగిస్తున్నారన్నమాట. మెకాలే కమిటీ అంటే 1854లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అపాయింట్ చేసిన సివిల్ సర్వీస్ రిక్రూట్మెంట్ కమిటీ. వాళ్ళు చెప్పిన రికమెండేషన్స్ని ఆధారంగా చేసుకునే ఇప్పటికీ కూడా మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంది. సో వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే క్యాచ్ దమ్ యంగ్ అనే ఒక పాజిటివ్ పాయింట్. క్యాచ్ దమ్ యంగ్ అంటే యవ్వనంలో ఉండగానే సివిల్ సర్వీస్కి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని రిక్రూట్మెంట్ చేసుకోవాలి, అది క్యాచ్ దమ్ యంగ్. రెండో పాయింట్ ఏంటంటే ఫిలాసఫీలో కీప్ ద రాస్కెల్స్ అవుట్. అంటే కీప్ ద రాస్కెల్స్ అవుట్ అంటే ఏంటి? ఈ క్యాచ్ దమ్ యంగ్ అనేటటువంటి ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్ యాజ్ వెల్ యాజ్ కీప్ ద రాస్కెల్స్ అవుట్ అనే ఒక నెగిటివ్ పర్స్పెక్టివ్, రెండింటినీ మెర్జ్ చేయాలి. అంటే మూర్ఖులను వెలుపల ఉంచు. మూర్ఖులని వెలుపల ఉంచడం అంటే ఏంటి? ఎవరైతే ఈ సివిల్ సర్వీస్ వ్యవస్థకి ఉపయోగపడరో వాళ్ళని ఫిల్టర్ చేయమని అర్థం. ఇది అందుకనే ఇది ఒక ఫిల్టరింగ్ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ అనేది ఎప్పుడు కూడా ఫిల్టరింగ్ ఎగ్జామినేషన్. సో ఈ ఫిల్టరింగ్ ఎగ్జామ్ అనేది మెకాలే కమిటీ చేసినటువంటి
ఈ పర్స్పెక్టివ్లో ఉన్న ఈ కీప్ ద రాస్కెల్స్ అవుట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చినది. అదే విధానాన్ని ఈ రోజుకి కూడా కొనసాగిస్తున్నాం యూపీఎస్సీలో లేకపోతే స్టేట్ సర్వీసెస్లో కూడా. ఎందుకంటే ఇక్కడ ఇండియాలో నిరుద్యోగుల యొక్క మార్కెట్ విస్తృతంగా ఉంది, అంటే నిరుద్యోగులు ఎక్కువ మంది అందుబాటులో ఉంటున్నారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ అట్రాక్టింగ్ ద బెస్ట్ టాలెంటెడ్, వాట్ ద యూపీఎస్సీ ఈజ్ డూయింగ్ ఆర్ ఏపీపీఎస్సీ ఈజ్ డూయింగ్ ఈజ్ కీప్ ద రాస్కెల్స్ అవుట్ అనమాట. అంటే ఫిల్టర్ చేసేస్తుంది. అంటే సమర్థవంతమైనటువంటి ఉద్యోగులను ఎంపిక చేయడము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా అసమర్థులని వెలుపల ఉంచడము అనే పద్ధతిలో రిక్రూట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఈ నెగిటివ్ మార్కింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది. ఇది ఇంకా ఎక్కువ ఫిలాసఫీ, ఈ రిక్రూట్మెంట్ ఫిలాసఫీని ఇంకా ఎక్కువ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి అనమాట. కనుక నెగిటివ్ మార్కింగ్లో ఉన్నటువంటి ఈ నెగిటివిటీని తగ్గించుకోవాలంటే మనం ప్రాక్టీస్ తప్ప ఇంకో మార్గం ఏదీ లేదు. మనం డైరెక్ట్గా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిపోయి అక్కడికక్కడ ఎగ్జామ్ రాద్దామంటే ఎక్కువ మటుకు తప్పులైపోతాయి. తప్పుల్ని తగ్గించుకోవాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ఎన్ని ఎక్కువగా క్వశ్చన్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం జరిగితే అంత బాగా నీకు బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఓకే, ప్రాక్టీస్ చేయాలి అండ్ ప్రాక్టీస్ చేసింది ఎక్కువ రివిజన్ చేయాలి. అయితే ఈ లాస్ట్ మినిట్లో మాక్ టెస్ట్ల మీద ఎంతవరకు డిపెండ్ అవ్వచ్చు స్టూడెంట్స్? ఇప్పుడు ఈ మిగిలిన టైంలో డిపెండ్ అవ్వాల్సిందే మాక్ టెస్ట్ల మీద. ఇప్పుడు సపోజ్ గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 2కి ఒక 15 రోజుల టైం ఉంది. ఈ 15 రోజుల టైంలో మనం 15 క్వశ్చన్ పేపర్లు కనుక ప్రాక్టీస్ చేస్తే రోజుకు ఒకటి చెప్పిన నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా, సో డెఫినెట్గా మనం ఎక్కడ లోపం చేస్తున్నాం అనేది తెలుసుకోగలుగుతాం, లోపం చేసిన దాన్ని సరిదిద్దుకోగలుగుతాం. అందుకనే నేను చెప్పింది ఏంటి అంటే ఏదన్నా తప్పు పెడితే తప్పుని ఆన్సర్ చూసుకుని సాటిస్ఫై కాకూడదు. మరి ఏం చేయాలి? ఆ తప్పుకు సంబంధించినటువంటి ఆన్సర్ చూసుకున్న తర్వాత దానికి రిలేటెడ్గా ఉన్న మెటీరియల్ని మరోసారి చదవండి. అప్పుడు ఏమవుతుంది, ఆ రెక్టిఫికేషన్ ఆ మిస్టేక్ రెక్టిఫై చేసుకున్నప్పుడు ఆ దిద్దుబాటు మీకు శాశ్వతంగా గుర్తుంటుంది. అలాగే గెస్ చేసి కరెక్ట్ అయినటువంటి క్వశ్చన్లు కూడా సాటిస్ఫై కాకూడదు, దానికి సంబంధించిన మెటీరియల్ కూడా చదవాలి. సో ఇప్పుడు సపోజ్ సబ్జెక్ట్ వైజ్గా మీరు ఒక 5 క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ చేయండి. అంటే ఒక హిస్టరీ క్వశ్చన్ పేపరు 150 మార్కులది, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ పేపర్లు 150 మార్క్స్, ద మెంటల్ ఎబిలిటీ, ఇండియన్ సొసైటీ, తర్వాత జాగ్రఫీ, ఇట్లా ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి 5 రోజుల పాటు ముందు ఆ క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ చేయండి. అది అయిపోయిన తర్వాత అన్నీ కలిపి ఒక 10 క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ చేయండి. అంటే దీనికి మైక్రో లెవెల్లో మ్యాక్రో లెవెల్లో 2 రకాలుగా మీకు ఒక బర్డ్స్ ఐ వ్యూ అనేది వస్తుంది, ప్రాక్టీస్ అవుతుంది. అంటే ఇట్లా మీరు ఒక 15 రోజుల పాటు 15 క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఆల్మోస్ట్ 2500 క్వశ్చన్లు, 2250 క్వశ్చన్లు మీరు ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది. మీరు రాయాల్సింది ఎంత అక్కడ? 150 క్వశ్చన్లు. అంటే ఏం జరుగుతుంది, ఆల్మోస్ట్ ప్రతి క్వశ్చన్కి మీరు 30 క్వశ్చన్లు ఎక్స్ట్రా రాస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్లో నుంచే ఆటోమేటిక్గా 150 క్వశ్చన్లు కనీసం 100 క్వశ్చన్లు వస్తాయి. ఇంకో 50 క్వశ్చన్లు మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అంటే డైరెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేసిన వాటిల్లో నుంచి రాకపోయినా ఆ ప్రాక్టీస్ కారణంగా, అంత విస్తృతమైనటువంటి ప్రాక్టీస్ కారణంగా ఈ మిగతా 50 క్వశ్చన్లు కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఆన్సర్ చేయలేకపోయినా మ్యాక్సిమం ఒక 30 క్వశ్చన్లనే కరెక్ట్ పెట్టగలుగుతారు, 20 పోతే పోయినాయి. అంటే 150కి 130 క్వశ్చన్లు కనుక కరెక్ట్గా ఆన్సర్లు పెట్టారంటే మీరు ప్రిలిమ్స్ క్లియర్ అయినట్టు. ఓకే సార్, సో ఇప్పటివరకు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాం, బట్ ఎగ్జామ్కి స్టూడెంట్స్ ప్రిపేర్ ఎలా అవ్వాలి అని చెప్పి, బట్ ఇప్పుడు ఎగ్జామ్ హాల్కి స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి చెప్తారు? సో ఎగ్జామ్ హాల్కి ప్రిపేర్ అవ్వడం అనేది ఒక రోజు ముందు నుంచే ఉండాలి. అంటే ఇప్పుడు మన ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ, ఫస్ట్ అది గూగుల్లో చెక్ చేసుకోవాలి. ఆ సెంటర్ ఎక్కడ ఉంది, మనం ఉండే ప్రదేశం నుంచి ఎంత దూరంలో ఉంది. సో అది గూగుల్లో చెక్ చేసుకున్న తర్వాత ఒక అరగంట లేకపోతే 45 మినిట్స్ దూరం ఉందనుకోండి, ఆ గూగుల్ డిస్టెన్స్ ప్రకారం మనం రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు మొత్తం అంతా కూడా రిలాక్సేషన్లో ఉండాలి. పూర్తిగా మనకి తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేయాలి. మనం సపోజ్ ఇంటి నుంచి దూరంగా ఉంటే హైదరాబాద్లో ఉంటూ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, అప్పుడు మన పేరెంట్స్కి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర విషయం తీసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి విషయం తీసుకోండి. సో ఇటువంటి రిలాక్సేషన్ చేయాలి. ఎందుకంటే మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాదు. మామూలు అకాడమిక్ ఎగ్జామ్లో మనం కాలేజీలో ఉండగా అయితే ఈవెన్ బైక్ మీద వెళ్తూ కూడా వెనక్కి తిరిగి కూర్చుని చదువుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు కూడా చూస్తుంటాం. మరీ అంత క్రూయల్గా పనిచేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇది ప్రతి నిమిషం మనం చదివే ఉంటాం కనుక ప్రతి గంట మనకు వాల్యూ తెలుసు కాబట్టి పర్ఫెక్ట్గా మనం ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసాం.
దాని ప్రిపరేషన్ కంప్లీట్ చేసాం. కాబట్టి 1 డే బిఫోర్ అనేది మీరు కంప్లీట్గా రిలాక్సేషన్లో ఉంటే ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళినప్పుడు మీ మైండ్ కూల్గా ఉంటుంది, మీ మూడ్ ఎలివేటెడ్గా ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. లేకపోతే ఏమవుతుందంటే ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ హాట్ సీట్లో కూర్చున్నాక క్వశ్చన్ పేపర్ చూడగానే మైండ్ వేడెక్కిపోయి కొన్ని సందర్భాల్లో చాలామంది అభ్యర్థులు కళ్ళు తిరిగి పడిపోతుంటారు, ఫెయింట్ అయిపోతుంటారు. అటువంటి పరిస్థితి రాకూడదు. సో సపోజ్ మీకు 10 o'clock ఎగ్జామ్ అనుకోండి, మీరు 6 గంటలకే నిద్ర లేచి రెడీ అయిపోయి 7 o'clock కల్లా స్టార్ట్ అయిపోండి. 7 కల్లా స్టార్ట్ అయిపోతే మీరు ఎగ్జామినేషన్ హాల్ సెంటర్ దగ్గరికి ఆల్మోస్ట్ 8 కల్లా వెళ్ళిపోతారు. వాళ్ళు 9:30 నుంచే లోపలికి అలౌ చేస్తుంటారు. కాబట్టి 1 గంట అటు ఇటు అయినా కానీ ఏం ప్రాబ్లం లేదు, ముందే వెళ్తే మంచిది. అండ్ వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు కొన్ని ఎక్లైర్స్ చాక్లెట్లు తీసుకెళ్ళండి. ఎందుకంటే ఎక్లైర్స్ చాక్లెట్ తిన్నప్పుడు ఎక్లైర్స్ నుంచి వచ్చేటటువంటి ఈ చాక్లెట్ జ్యూస్ ఏదైతే ఉంటుందో దానివల్ల మన మైండ్లో డోపమైన్ క్రియేట్ అవుతుంది. దానివల్ల హ్యాపీనెస్ గ్రంథులు అనేవి వస్తుంటాయి. అంటే మన మైండ్ రిలాక్స్డ్గా ఉంచుకోవడానికి అదో పద్ధతి. చాలామంది బబుల్ గమ్ తింటుంటారు, అది వద్దు. ఈ ఎక్లైర్స్ చాక్లెట్ అయితే ఆ స్వీట్నెస్ నుంచి వచ్చేటటువంటి ఆ డోపమైన్ కారణంగా మనకి మైండ్లో పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి. అలా చేయండి. ఆ రకమైనటువంటి పద్ధతులు వెళ్ళండి. అంటే మీ క్రియేట్ అ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ సరౌండింగ్ యూ. అవాయిడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ నెగిటివిటీ సరౌండింగ్ యూ. అండ్ ఈ చాక్లెట్ టెక్నిక్ అనేది కూడా మీకు ప్రిపరేషన్లో కాంట్రిబ్యూట్ చేయడానికి, మీ ఎగ్జామ్ రాయడంలో కాంట్రిబ్యూట్ చేయడానికి దాని పాత్ర కూడా ఉంటుంది. అంటే చాక్లెట్ తింటేనే నేను బాగా ఎగ్జామ్ రాస్తానా, ఇట్లా అతి తెలివిగా కొంతమంది క్వశ్చన్లు అడుగుతారు. చాక్లెట్ తినకపోయినా బాగా ఎగ్జామ్ రాస్తావు, కానీ చాక్లెట్ తింటే నువ్వు మైండ్ హ్యాపీనెస్గా ఉంటుంది. ఆ హ్యాపీనెస్ కారణంగా నీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. స్టార్టింగ్లో అనుకున్నట్టుగా చదివిన ప్రశ్నకి తప్పుడు సమాధానం పెట్టాను అనేటటువంటి పరిస్థితులు తగ్గించవచ్చు. అది ఓకే సార్. సో బబ్లింగ్లో కూడా చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ సెకండ్ రివిజన్ మళ్ళీ చూసేటప్పుడు ఆ మిస్టేక్ అప్పుడే అర్థమైపోతుంది, వెంటనే డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒకసారి మనం బబ్లింగ్ చేసినప్పుడు ఆన్సర్ పెట్టడానికి ముందు, అంటే బబ్లింగ్ చేయడానికి ముందు క్వశ్చన్ పేపర్లో మార్క్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్లో మార్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్వశ్చన్ పేపర్లో మార్క్ చేసిన తర్వాత అప్పుడు బబ్లింగ్ చేయండి. అండ్ వన్స్ సపోజ్ మీరు కనుక తెలిసిన క్వశ్చన్కి తప్పు పెట్టారు, ఆ విషయం స్పాట్లోనే మీకు అర్థమైపోయింది అన్నప్పుడు ఇంక మనం చేసేది ఏం లేదు. ఒకవేళ సపోజ్ నా బాల్ పెన్తో బబ్లింగ్ చేసేటటువంటి పద్ధతి ఉంటాయి. గతంలో అయితే పెన్సిల్ పాతో బబ్లింగ్ చేసేది ఉంది, అప్పుడు చెరిపేసి మళ్ళీ పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పాల్ పెన్ అనే కారణంగా మళ్ళీ మార్చలేం దాన్ని. కనుక ఇక ఒకసారి జీవితంలో ఒక మిస్టేక్ అయిపోయింది, దాన్ని సరిదిద్దలేము, కాబట్టి చేసేది ఏమీ లేదు. కనుక ఏం చేయాలి, నెక్స్ట్ దానికి మళ్ళీ ఫ్రెష్ మైండ్ తోటి వెళ్ళాలి. ఇక అక్కడే అప్సెట్ అయిపోయి అక్కడే ఉండాల్సినటువంటి పని లేదన్నమాట. కాబట్టి ఆ రకంగా స్టూడెంట్ ఆస్పిరెంట్ ప్రతి క్వశ్చన్ని లైఫ్లో ఒక కొత్త స్టెప్గా తీసుకోండి. అట్లా 150 దశలు ఉన్నాయి దీంట్లో మొత్తం, అంటే 150 ప్రశ్నలు ఉంటున్నాయి. సో ఈ వైకుంఠపాళి అనేటటువంటి క్రీడలో మనం చివరిది చేరుకునేటటువంటి పరిస్థితుల్లో అనేక రకాల పాములు ఉంటాయి. ఆ పాములే ఇట్లా మన అప్సెట్ చేస్తూ ఉంటాయి. నిచ్చెనలు కూడా ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఒక క్వశ్చన్ మిస్టేక్ అయిందని చెప్పి ఆ గేమ్ నుంచి ఉపసంహరించుకోకర్లా, మళ్ళీ నిచ్చెన వస్తుంది అని చెప్పి మళ్ళీ ఆసక్తితోటి దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పోయిన దాని గురించి, కరిచిన పాము గురించి వదిలేయాలి, మళ్ళీ పైకి ఎలా ఎక్కుదామా అనేటటువంటి ప్రయత్నమే చేయాలి. ఓకే. సో ఈ మిగిలిన 14-15 డేసే ఉంది సార్ టైం. సో ఈ టైంలో స్టూడెంట్స్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండాలి అండ్ లాస్ట్ ఆ ప్రిపరేషన్లో దేని మీద ఫోకస్ చేయాలి అంటారు? ఇప్పుడు ఈ చివరి 15 రోజుల్లో అసలు లిటరల్గా చెప్పాలంటే మీరు చదువుతుంటే మీ రూమ్లో నుంచి పొగలు రావాలి. అంటే ఆ రేంజ్లో మీరు ప్రిపరేషన్ పెట్టుకోవాలి. అంటే మీకు ఈ ప్రిపరేషను, రివిజను, ప్రాక్టీస్ ఇవి తప్ప ఇంకా మూడో ఆలోచన ఏది ఉండకూడదు. కేవలం నువ్వు నీ ప్రిపరేషన్, ఈ రెండే ఉండాలి మొత్తం మీద. అంటే ఈ ప్రాసెస్లో చాలామంది సైకాలజిస్టులు చాలామంది సలహాలు ఇస్తుంటారు, రిలాక్స్డ్ అవ్వాలి, ఇటువంటి అవన్నీ అయిపోయినాయి. ఎప్పుడు జరగాల రిలాక్స్ అవ్వడము, ప్రతి గంటకోసారి బ్రేక్ తీసుకు, ఇవన్నీ ఎప్పుడంటే మామూలు అకాడమిక్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు. బట్ ఇది పోటీ పరీక్ష. పోటీ పరీక్షలో ప్రతి మార్కు మ్యాటర్ అవుతుంది. సో నీకు ఎప్పుడు రిలాక్స్ అవ్వాలో నీకు తెలుసు. అండ్ నువ్వు కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా నీ బాడీ, మైండ్ అండ్ సోల్ ఈ మూడు పెట్టి ఎప్పుడైతే ప్రిపేర్ అవుతావో నీకు సక్సెస్ అనేది గ్యారంటీ. కేవలం శారీరకంగా అంటే బాడీ పరంగా మాత్రమే ప్రిపేర్ అవ్వట్లేదు.
నీ మైండ్ ప్రిపరేషన్ మీద ఉంటుంది, నీ సోల్ కూడా ప్రిపరేషన్ మీద ఉంటుంది. ఈ మూడు కలిపి ప్రిపేర్ అయినప్పుడు నువ్వు ఎంతసేపు ప్రిపేర్ అవుతున్నావు, కష్టపడుతున్నాను, ఈ ఫీలింగ్స్ ఏమీ ఉండవు. కష్టపడి చదువుతున్నాను అనేటటువంటి ఆలోచనే రాదు. ఎందుకంటే ఈ స్థాయి డెడికేషన్ ఉన్నప్పుడు కష్టం అనేది తెలియదు అసలు. నేను ఇంతసేపు ప్రిపేర్ అవుతా 14 గంటలు చదువుతున్నా, 18 గంటలు చదువుతున్నా అనే ఆలోచన కూడా రాదు. కాబట్టి కేవలం ప్రిపరేషన్ ఈ 15 రోజుల పాటు ఆ స్థాయిలో కనుక నువ్వు కమిట్ అయ్యి ప్రిపేర్ అయితే రేపు నీకు ఉద్యోగం వస్తుంది. అంటే ఆ ఉద్యోగం కారణంగా నువ్వు 30-40 సంవత్సరాల పాటు హ్యాపీగా ఉంటావు. నీ లైఫ్ని టర్న్ చేసేటటువంటిది ఈ 15 రోజుల పాటు. బట్ ఎట్ ద సేమ్ టైం కొంచెం హెల్త్ మీద కూడా ఫోకస్ ఉండాలి. అందుకనే 14 గంటలు చదవమని, 6 గంటలు పడుకోమన్నది. మిగతా 3-4 గంటల పాటు ఇంకేమైనా యాక్టివిటీస్ ఉంటే అవి చేసుకోండి. ఈ 6 గంటలు నిద్రపోవడం అండ్ తినడం, ఈ రెండు కంపల్సరీ. అండ్ ఇంకా అన్నిటికన్నా కష్టమైన విషయం ఏంటంటే ఈ 15 రోజుల పాటు బిర్యానీ తినకండి. ఎందుకంటే బిర్యానీలో మామూలుగా నాన్ వెజ్ తినండి, ఏం ప్రాబ్లం లేదు. నార్మల్గా ఉడకబెట్టిన చికెను లేకపోతే నార్మల్గా ఉండే లెస్ స్పైసీ ఉండేటటువంటి వాటిల్లో నో ప్రాబ్లం. కానీ బిర్యానీ వల్ల ఏంటంటే కొన్ని మిక్స్డ్ ఆయిల్స్ ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటాయో లేదో తెలియదు, ఆయిల్ విపరీతంగా ఉంటుంది, దానివల్ల మన హెల్త్ అప్సెట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ 15 రోజుల పాటు బిర్యానీ అవాయిడ్ చేయండి. నాన్ వెజ్ అవాయిడ్ చేయకపోయినా పర్లేదు, కానీ బిర్యానీ మాత్రం అవాయిడ్ చేయండి. విపరీతంగా ఉండే కూల్ డ్రింక్స్ అయితే తాగొద్దు. అండ్ ఈవెన్ ఒకవేళ మీకు స్మోకింగ్ అలవాటు ఉంటే తగ్గించుకోండి. స్మోకింగ్ మానేమని అయితే చెప్పలేను, కానీ తగ్గించుకోమని మాత్రం చెప్తాను. వాళ్ళు లిక్కర్ అలవాటు ఉంటే ఈ 15 రోజుల పాటు కొంచెం వాయిదా వేసుకోండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ లిక్కర్ మళ్ళీ రివైవ్ చేసుకోండి. కానీ ఈ 15 రోజుల పాటు మాత్రం లిక్కర్ కనుక తాగితే మళ్ళీ మత్తులోకి వెళ్తారు. మత్తులోకి పోయారంటే ఒక 8-10 గంటల పాటు మీ టైం వేస్ట్ అయినట్టే లెక్క. సో ఇవి కొంచెం ఫండమెంటల్గా ఉండే ఆరోగ్య సూత్రాలు అందరికీ తెలిసి పాటిస్తే చాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఫైనల్గా స్టూడెంట్స్ ఉన్నారు, ప్రిపేర్ అయిన వాళ్ళు, అండ్ ఆల్సో మీ విషెస్ కోసం, ఎందుకంటే మీ వీడియోస్ని చాలామంది ఫాలో అవుతుంటారు, సో వాళ్ళకి మీ విషెస్ చెప్తారా? సో ఈ ప్రిపరేషన్ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే ఏపీపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా ఈ రిమైనింగ్ పీరియడ్ అయితే ఉందో ఈ రిమైనింగ్ పీరియడ్లో మీ హెల్త్ని కాపాడుకోండి. హెల్త్ని కాపాడుకుంటూ ప్రిపరేషన్ రివిజన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. కొత్త సబ్జెక్టు ఏది నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటిదాకా మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో అదే అల్టిమేట్. ఆ ప్రిపేర్ అయిన దాన్ని ఎన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే అంత మంచిది. ఈ రివిజన్లో చదవడం ఉండాలి, అలాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం సార్.